గురుగారు ఇప్పుడు కొంతమంది వెంట్రుకలు ఎక్కడంటే అక్కడ పడేస్తారు. ఇంటి ముందు కొంతమంది ఆ వెంట్రుకలు కొనుక్కునే వాళ్ళు గూడా వస్తూ ఉంటారు. సో, అలా మనం వెంట్రుకల్ని ఎవరికైనా ఇవ్వచ్చంటారా? లేదమ్మా. ఈ వెంట్రుకలు, గోర్లు, ఇంకా చర్మం యొక్క అవశేషాలు అంటే ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మసాజ్ చేస్తారు. అవును. ఇలా కొన్ని క్రీములు పెట్టి మసాజ్ చేస్తారు. దాంట్లో ఉద్దేశ్యం ఏమిటంటే మన బాడీ మీద డెడ్ సెల్స్ చాలా ఉంటాయి. చనిపోయిన కణాలు. అవి చర్మానికి ఆనుకునే ఉంటాయి. మనం మామూలుగా స్నానం చేసినా కూడా పెద్దగా పోవు. దాన్ని తీసేసే ప్రయత్నం అన్నమాట. ఇవి ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ఎవరైనా వాళ్ళు పడుకునే బెడ్ మీద ఎక్కువ ఉంటాయి. అంటే శరీరం నుంచి, చర్మం నుంచి రాలిపోయినటువంటి మృత కణాలు అంటారు. ఆ మృత కణాలని శుభ్రం చేసేయటం అది మన పార్లర్స్‌లో, బ్యూటీ పార్లర్స్‌లో అదొక గొప్ప ప్రక్రియ. సో, దీనికి సంబంధించిందే ఇది. ఇక మన శరీరం వదిలిపెట్టిన వాటిల్లో వెంట్రుకలుంటాయి, గోర్లుంటాయి, మృత కణాలు ఇవన్నీ ఉంటాయి. సో, ఇది ఇంకొకరికి ఎవ్వరికీ ఇవ్వకూడదు. అవయవ దానం కూడా చేయకూడదు. చాలామందికి తెలియదు. అవయవ దానం కూడా చేయకూడదు. ఏదో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏవేవో మాట్లాడతారు. బట్ ఈ అవయవాలు భగవంతుడు మనకిచ్చాడు. ఒక జీవితకాలం బతకటానికి. వాటిని ఇంకొకరికి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఏదో దానికోసం ముందే అగ్రిమెంట్లు రాసుకోవటాలి అని. వీటి వల్ల ఏమైపోతుంది సమాజంలో అసలు విషయం పక్కన పోయి బతికున్న వాళ్ళని కిడ్నాప్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ వెర్రితలలేస్తుంది. అసలు ఈ కరెక్ట్ కాదు. అలాగే వెంట్రుకలు కూడా. ఎప్పుడు ఎవరికి మన బాడీలో నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైనా లేకపోతే మృత కణాలైనా వెంట్రుకలు, గోర్లు ఎప్పుడు ఎవరికీ ఇవ్వకూడదు.